ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ధ్యానమనగానేమి, జ్ఞానమనగానేమి, యోగమనగానేమి, ధ్యానమునకు జ్ఞానమునకు యోగమునకు ఉన్నటువంటి వ్యత్యాసమేమిటి, తారతమ్యమేమిటి అనేటువంటి మొదలుగా గల అంశములపైన ఈనాడు మనకున్న పరిజ్ఞానములో మనం ప్రస్తావన చేద్దాం. నేడు సమాజంలో ధ్యానం తెలియనటువంటి వారెవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం అనేది అందరికీ పరిచయమే ఉన్నది. అయితే ఆ ధ్యానములో ఉన్న ఆంతర్యము అంతరార్థము తెలియదు. ఏదో కాసేపు కళ్ళు మూసుకొని శూన్యాన్ని చూసి ఇదే ధ్యానము అంటారు. కొంతమంది అయితే నిద్రలోకి వెళ్తారు, కొంతమంది అయితే ఆనందంగా తూలుతూ ఉంటారు ముందుకు వెనక్కు, ఇదే ధ్యానము అంటారు. కానీ ఇవన్నీ తెలియనప్పుడు అనుకోవడంలో తప్పేం లేదు. కానీ మనం బాగా విచారించి ధ్యానానికి జ్ఞానానికి యోగానికి ఉన్న వ్యత్యాసాన్ని పెద్దల ద్వారా తెలుసుకోవాలి. ధ్యానం అనేటువంటిది ది ప్లస్ ధ్యానం, బుద్ధితో జరిపేది కాబట్టి ఇది కూడా మానసికమైన క్రియే, ఇది కూడా ఉపాసనయే. అయినప్పటికీ మహోన్నతమైనటువంటి అంతఃకరణను శుద్ధి చేస్తుంది, మనోపరిపక్వతను కలిగిస్తుంది. అలా కలిగించకపోతే మన పూర్వీకులైన మహాత్ములు ఈ ధ్యానం అనేటువంటి ప్రక్రియ, ఈ ధ్యానమనే ఆలంబనము పెట్టి ఉండేవారే కాదు. కాబట్టి మరి అద్వైత సిద్ధాంతములో సిద్ధాంతమే సాధనం అన్నారు. అయితే సిద్ధాంతాన్ని కూడా మనం చెప్పాలి. ఎందుకు అంటే సిద్ధాంతం సులభంగా ఉంటుంది కాబట్టి సాధకులు సిద్ధాంతాన్ని మాత్రమే తెలుసుకోవాలని సాధనను వదిలేస్తారు. అందుకని స్వానుభవం రాదు. కాబట్టి ఈ ధ్యానము సగుణమని నిర్గుణమని రెండు భాగాలుగా ఉన్నది. సగుణారాధన నిర్గుణారాధన అని రెండు మార్గాలుగా ఉన్నది. అయితే ప్రారంభములో సాధకులు మరి ఇష్టదేవతను మనసులో ఉంచుకొని పదే 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 ఇష్టదేవతామయమైపోయి మరి ఎటు చూసినను తన దైవము తప్ప రెండోదిగా లేకుండా ఆ సాకారములో ధ్యానం, ఆ సాకారమూర్తిని తదేకంగా భ్రూమధ్యమునందు నిలుపుకోవడమే సగుణ ధ్యానము. సగుణము అంటే ఒక గుణముతో ఆరాధింపబడేది కాబట్టి. నిర్గుణం అనేది కూడా గుణమే, అయినప్పటికీ అది గుణం అనిపించుకోదు. కాబట్టి ధ్యానం అనేటువంటిది తెల్లవారుజామున 4 గంటలకు అమృత వేళలో చేసేటువంటి అమూల్యమైనటువంటి ఒక ప్రక్రియ. ఇది శరీరములో ఉన్న 72,000 నాడులను ఉత్తేజపరుస్తుంది. మరి యోగులు అనుకున్నారుగా, కుండలిని శక్తిని మేలుకొల్పాలని ఎన్నో ప్రక్రియలను ఆచరించారు. శాంభవి ముద్రను, ప్రాణాయామాన్ని, మరి ఎన్నో రకాలైనటువంటి యోగాలను అభ్యసించారు. సూక్ష్మములో మోక్షము అన్నట్టుగా కదలకు మెదలక ఎవరైతే 3 గంటల కాలం ధ్యానం చేస్తారో వారికి వేడి పుడుతుంది, ఆసనము సిద్ధవుతుంది. యోగ సాధనల ద్వారా, ప్రాణాయామము ద్వారా ఎలాగైతే కుండలిని జాగృతి అవుతుందో, ఈ ధ్యానం అనేటువంటి మహోన్నత సాధన వల్ల కూడా కుండలిని శక్తి జాగృతి అయి
మరి సాధన బలాన్ని బట్టి ఒక్కొక్క కేంద్రాన్ని దాటుకుంటూ వెళుతుంది. కాబట్టి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూర్వకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారము. ఒక్కొక్క కేంద్రమునకు చేరినప్పుడు, ఒక్కొక్క భూమికకు చేరినప్పుడు ఒక తీయటి అనుభూతి కలుగుతుంది. ఇది పతంజలి యోగసూత్రముల యందు మీరు విపులముగా చూడగలరు. కాబట్టి ధ్యానము సగుణముగా ధ్యానం చేసుకున్నప్పుడే నిర్గుణానికి దారితీస్తుంది. నిర్గుణములో ఇక ధ్యానం లేదు. స్వరూప సాక్షాత్కారంలో సాక్షిగా మిగిలిపోతాడు. కాబట్టి ధ్యానము అనేటువంటిది ఒక మానసిక క్రియ అయినప్పటికీ పాప ప్రక్షాళనం కలుగుతుంది, వాసనాక్షయం కలుగుతుంది, కర్మలు నిర్మూలనమయ్యి మనసు పరిపక్వతను చెందుతుంది. అసలు జ్ఞానం ఎప్పుడూ అపరోక్షమే అయినప్పటికీ కూడా మరి అంతఃకరణములో అసంభావన, విపరీత భావనలు ఉండడం వలన మనకు పరోక్షంగా తోస్తూ ఉంది. అయితే శమదమాది సద్గుణాలను అలవర్చుకొని శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా ఆ యొక్క ఆటంకములను, దోషములను తొలగించుకున్నప్పుడు జ్ఞానం ఎప్పుడూ అపరోక్షమే అనేటువంటిది వెంటనే రాదు. ఇది సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా మరి ధ్యానం చేయాలి, యోగం చేయాలి, జపమాచరించాలి, ప్రార్థనలు చేయాలి, తీర్థయాత్రలకు వెళ్ళాలి, సమారాధనలలో పాల్గొనాలి. ఇవన్నీ చేసినప్పుడే పుణ్యకర్మల యొక్క ప్రభావం వలన పాప నిర్మూలనం జరుగుతుంది, వాసనాక్షయం జరుగుతుంది. వాసనాక్షయం జరిగిన వెంటనే అంతఃకరణము పవిత్రతను పొందుతుంది. అంతఃకరణము అనగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ నాలుగింటినే అంతఃకరణం అన్నారు. ఏ దోషములు ఉండినప్పటికీ కూడా ఈ అంతఃకరణములోనే నిక్షిప్తం కావాలి. కాబట్టి సకల దోషములకు నిలయం బుద్ధియే కానీ ఆత్మ కాదు. ఆత్మ నిర్విశేషము, నిర్గుణము, నిరామయము. కాబట్టి సమస్త దోషములు కూడా అంతఃకరణములో ఉన్నవే కానీ మరి వేరు కాదు. కాబట్టి ధ్యానము అనేటువంటిది కదలకుండా కూర్చోవాలి. దృష్టిని భ్రూమధ్యములో కానీ, హృదయస్థానమునందు కానీ, సహస్రారమునందు కానీ ఉంచమన్నారు. కాబట్టి ధ్యానము అనేటువంటిది మరి ప్రశాంతమైనటువంటి గదిలో కానీ, వనములలో కానీ, కొండ గుహల యందు కానీ, పర్ణశాలల యందు కానీ, ఉద్యానవనముల యందు కానీ, మనసుకు ఆహ్లాదకరముగా ఉండే ప్రదేశములో ధ్యానం చేస్తే త్వరితగతిన ధ్యాన సిద్ధి కలుగుతుంది. ధ్యానాన్ని ఒకే సమయములో, ఒకే స్థలములో, ఒకే టైములో ధ్యానం చేసినటువంటి వారికి 3 సంవత్సరములలో ధ్యానయోగం సిద్ధిస్తుంది. ధ్యానయోగం సిద్ధించినటువంటి వారికి శరీరం తేలికవుతుంది, మలమూత్రాలు తగ్గుతాయి, శరీరం పైన చెమట వాసన రాదు, సువాసన ఉంటుంది, మాధుర్యంగా కంఠస్వరం మారుతుంది, ముఖ వర్చస్సు మారుతుంది. ఇవన్నీ కూడా మనకు హఠయోగ ప్రదీపికలో చక్కటి సమాధానాన్ని ఇచ్చారు. కాబట్టి ధ్యానము సక్రమంగా ఆచరించినప్పుడు, మనోపరిపక్వత కలిగినప్పుడు ధ్యానం జ్ఞానముగా మారుతుంది. మారడము అంటే అంతఃకరణములో విషయవాసనలు ఉంటాయి. మరి విషయాకారంగా ఉన్న మనసు బ్రహ్మాకారం చెందుతుంది. అద్దాన్ని మన వైపు తిప్పుకుంటే మన ప్రతిబింబం కనపడుతుంది. అదే అద్దమును ప్రపంచం వైపు తిప్పినట్టయితే నామరూపాలు కనపడతాయి. మనసుకు 2 భావాలు ఉన్నవి. ఒకటి సాకారము, 2 నిరాకారము. కాబట్టి మనసును మనం అదుపు చేసుకోవడానికి సరైన ఆహారం కావాలి. మంచి సాత్విక ఆహారము, సజ్జన సహవాసము, సద్గ్రంథ పఠనము, మరి సత్ప్రవర్తన, ఇవన్నీ ఉండడం వల్ల మనసు విశుద్ధ తత్వానికి వస్తుంది. సత్వగుణము నుండి కూడా విశుద్ధ తత్వానికి రావాలంటారు గీతాచార్యుల వారు భగవద్గీతలో. కాబట్టి మరి ఆహార వ్యవహారముల యందు కూడా సంయమనాన్ని పాటించాలి, సమయపాలన చేసుకోవాలి. ఏ టయానికి ఏది చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి అన్ని విషయాలను కూడా మనము సద్గ్రంథముల ద్వారా కానీ, సద్గురువుల ద్వారా కానీ, తెలిసిన వారి ద్వారా కానీ మన యొక్క ఆధ్యాత్మిక విలువలను, సనాతనమైనటువంటి సాంప్రదాయం యొక్క పద్ధతులను అవలంబించి మనము మరి
ఆత్మతత్వాన్ని సులభముగా అనుభవానికి తెచ్చుకోవడం కొరకు మొట్టమొదటగా మనకు ఏర్పాటు చేసినటువంటిది ధ్యానయోగం. ఈ ధ్యానయోగం వలన శ్వాసబంధనం జరుగుతుంది, శ్వాస మందగిస్తుంది. మనోచాంచల్యం ఒడిగించడానికి, మనసును ఏకాగ్రతపరచడానికి ధ్యానానికి మించిన సాధనంబు లేదు. ఇక యోగము అనగా ఉపాయమని, యుక్తి అని, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఒక సోపానం. ఈ యోగం అనేది చిత్త ఏకాగ్రతను కలిగిస్తుంది. యోగం చిత్త ఏకాగ్రయం. కాబట్టి చిత్త ఏకాగ్రతను కలిగించిన తర్వాత అది కూడా పరోక్షమే. ఆత్మానాత్మ విచారణ చేసుకొని పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపము తానే అనేటువంటి అనుభవాన్ని గడించాలి. ఇది ఒక్క రోజులో, ఒక నెలలో, ఒక వారములో, ఒక సంవత్సరములో వచ్చేది కాదు. సతు దీర్ఘకాల నైరంతర్యం సత్కారా సేవితో దృఢభూమి అన్నారు పతంజలి మహర్షి. సతు దీర్ఘకాలం. కాబట్టి ధ్యానము అనేటువంటిది ఆసనము సిద్ధైన వెంటనే మనస్సు నియంత్రణకు వస్తుంది. మనసు ఎప్పుడు నియంత్రణకు వస్తుందో ఉచ్ఛ్వాస నిశ్వాసల గతి నిరోధం అవుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసల గతి నిరోధమైన వెంటనే సవికల్ప సమాధి కలుగుతుంది. సవికల్ప సమాధి పరిపాకమే నిర్వికల్ప సమాధి. ఇలా ధ్యానం చేసుకుంటూ ధ్యాన అభ్యాసం వలన సమాధి స్థితి కలిగిన తర్వాత అటువంటి పవిత్రతను, అటువంటి ఏకాగ్రతను బహుజన మధ్యములో కూడా తన స్థితిని, తన యొక్క స్వరూపాన్ని కోల్పోకుండా ఉండాలి. ఇదే ధ్యానం మనకిచ్చేటువంటి అమూల్యమైనటువంటి కానుక. ఈ ధ్యానము మనస్సును పరిపక్వతను నడుస్తుంది. తర్వాత జ్ఞానం అనగానేమి అన్నటువంటి అంశానికి వద్దాం. జ్ఞానము అనేటువంటిది అంటే తెలుసుకొనుట, తన్ను తాను తెలుసుకొనుట. ఏ చైతన్యముండి నేను ఈ నామరూపాత్మకమైన ప్రపంచాన్ని చూస్తున్నానో, వింటున్నానో, తాకుతున్నానో, ఆఘ్రాణిస్తున్నానో, వీటన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి స్వరూప జ్ఞానం. దేహము కేవలము జడం, ఇంద్రియములు జడం. ఈ ఇంద్రియముల ద్వారా, మనసు ద్వారా, బుద్ధి ద్వారా, చిత్తము ద్వారా, జ్ఞానేంద్రియముల ద్వారా, కర్మేంద్రియముల ద్వారా ప్రసరించేటువంటిది చైతన్యమే. చైతన్యము లేక జ్ఞానేంద్రియములు పనిచేయవు, చైతన్యము లేక కర్మేంద్రియములు పనిచేయవు. అయితే ఈ శరీర సంఘాతం అంతా కూడా చైతన్యము లేక, స్వరూపము లేక నిత్య విధులను జరుపుకోలేదు. శరీరము కేవలము జడస్వరూపము. శరీరం కనపడుతుంది, శరీరాన్ని నడుపుతున్నటువంటి చైతన్యం, కాస్మిక్ ఎనర్జీ కనిపించదు. కాబట్టి ఆ చైతన్యమే మనము కానీ, స్వరూపమే మనము కానీ, దేహం కాదు. దేహము నాకు ఇవ్వబడినటువంటి ఒక అమూల్యమైన సాధనము, రథం. శరీరమాధ్యం కలు ధర్మ సాధనం, శరీరమాధ్యం కలు ముక్తి సాధనం. ఈ శరీరం అనేది సంసారమునకు, మోక్ష సాధనకు ముఖ్యమైనటువంటిది. విద్యలకు రెండిటికి కూడా సాధనం ఈ శరీరం. శరీరం ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతున్నాము. శరీరమాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు. ధర్మాన్ని ఆచరించు, సత్యాన్ని అన్వేషించు అన్నారు. కాబట్టి ధ్యానము ఒక పాత్రలో నెయ్యి పోసినా, తేనెను వంచినా ఎట్లయితే తెంపు లేకుండా ఒక ధార వలె ప్రవహిస్తుందో ఆ విధముగా ఇష్టదేవతతో మన మనస్సు భావము ఎడతెరుపు లేకుండా తైలధార వలె, ఘంటానాదం వలె భావములో మిగిలిపోవడమే సగుణ ధ్యానం. కాబట్టి సగుణ ధ్యానములో సిద్ధి పొందిన వారు నిర్గుణానికి సునాయాసంగా వెళ్ళిపోగలరు. కాబట్టి ఈ ధ్యానం అనేటువంటిది మరి ఒక రోజులో కాకుండా మెల్లమెల్లగా ప్రతిరోజు కూడా అభ్యాసం చేసుకుంటూ 3 గంటల కాలం కదలకుండా కూర్చోగలిగేటువంటి స్థితిని సంపాదించాలి. అది ఒక రోజులో కాదు, మెల్లమెల్లగా సాధన చేసుకోవాలి. కాబట్టి సాధనకు మంచి ప్రదేశాలు, దేవాలయాల్లో తొందరగా ధ్యానయోగం సిద్ధిస్తుందంటారు. కాబట్టి ఈ ధ్యానం అనేటువంటిది మరి
నిటారుగా కూర్చోవాలి. శరీరాన్ని ఎట్లంటే అట్లా వంకరగా కూర్చోకూడదు. కాబట్టి నిటారుగా ఉన్నప్పుడు ఆ ఓజస్ శక్తి మూలాధారం నుండి ప్రవహించినప్పుడు తొందరగా మనకు ఆత్మానుభవం కలిగే అవకాశం ఉంది. ధ్యానం సిద్ధించేటువంటి అవకాశము ఉన్నది. కాబట్టి జ్ఞానము, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యములు సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని పరిపూర్ణ పరబ్రహ్మము తానేనని చెప్పి స్వస్వరూపానుసంధానం చెంది ఎప్పుడూ కూడా సమస్త కార్యములకు సాక్షిగా ఉండడం, దృక్కుగా ఉండడం జ్ఞానం. ఈ జ్ఞానము తన స్వరూపమే కానీ సాధనము కాదు. మరి సాధనలు ఎందుకు చెప్పారు అంటే అటువంటి స్వరూప జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోకుండా ఉండడానికి కారణం ఏమిటి అంటే మనస్సు పరిపక్వత చెందలేదు. విషయ వాసనలు అధికంగా ఉండడం వల్ల మనసు బయటికి విషయ వాసనల మీదకి వెళ్ళడం వల్ల తన స్వరూపాన్ని గుర్తించలేకపోతున్నది. కనుక ఆ ఉపరతిని చెందించడం. ప్రత్యాహారం, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యాన, ధారణ, సమాధి, ఇవి అష్టాంగ యోగములు. వీటిని ఆచరించినటువంటి వారు ధన్యులు. మనసు పరిపక్వత చెందుతుంది, మనసు ఏకాగ్రతకు వస్తుంది, బుద్ధి నిర్మలమవుతుంది, స్వరూప జ్ఞానము కలుగుతుంది. కాబట్టి సులభముగా ఆత్మదర్శనం పొందాలని ప్రతి మానవుడు అనుకుంటాడు, ప్రతి మానవుడు కోరుకుంటాడు, తొందరగా ముక్తిని పొందాలనుకుంటాడు. ఆ ముక్తి ఏ విధముగా వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి సభల్లోనూ గ్రంథాలు చదివేటప్పుడు నీవే పరబ్రహ్మస్వరూపుడివి, నీవే ఆత్మమని చెప్తూ ఉంటారు గురువులు. అది పరిపక్వత కలిగినటువంటి శిష్యులకు మాత్రమే సాధ్యమవుతుంది. సాధన సంపత్తి కలిగిన శిష్యులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఏకాగ్రత కలిగినటువంటి ఏకసంతాగ్రాహులైనటువంటి శిష్యులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఉత్తమ, మధ్యమ, మందమాధికారులనే ముగ్గురు సాధకులు ఉన్నారు. అధికారి భేదాన్ని బట్టి మనకు ఫలం సిద్ధి కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ధ్యానము చేయాలి, యోగము చేయాలి, జపము ఆచరించాలి, పుణ్యకర్మలు ఆచరించాలి. ఇవన్నీ చేసినప్పుడే మనోపరిపక్వత కలుగుతుంది. పరిపక్వత కలిగినప్పుడు ఆత్మదర్శనం, స్వరూప సాక్షాత్కారం కలుగుతుంది. స్వరూప సాక్షాత్కారం కలిగినప్పుడు ఎక్కడ తిరిగినప్పటికీ కూడా, బహుజన మధ్యంలో ఉన్నప్పుడు కూడా ఎరుకను వీడి మనము లేము, ఎరుకను వీడి ప్రపంచము లేదు. సమస్త కార్యములు జ్ఞానమును వీడి జ్ఞేయము తోసదు. జ్ఞానమునందే జ్ఞేయము తోస్తూ ఉన్నది. కాబట్టి విషయందే విషయములు తోస్తూ ఉన్నవి. చైతన్యమునందే జడము తోస్తూ ఉన్నది. వాస్తవంగా విచారిస్తే ఈ జడము, చైతన్యము, దృక్కు, దృశ్యము ఇవన్నీ కూడా కేవలము సాధక దశలో చెప్పిన విషయములే కానీ సిద్ధావస్థలో చెప్పిన విషయములు కావు. ఎందుకు అంటే ఉన్నది ఒకే ఒక పదార్థమైనప్పుడు రెండోది లేదు. దేశమాన కాలాలకు మీరి సమస్తము తానే అయినప్పుడు రెండో ప్రపంచము కనిపించదు, వినిపించదు, అనిపించదు. అటువంటి బ్రహ్మానుభవం కలిగించుకున్నారు మన పూర్వీకులైన మహాత్ములు, సిద్ధి పొందారు. అటువంటి వారు రచించిన గ్రంథాలు చదవడం వల్ల సిద్ధాంతం బాగా బోధపడుతున్నదే కానీ సాధనం బోధపడలేదు మనకు. తొందరగా మనము మరి వారు పరమాత్మ స్వరూపులు మనమేనన్నారు, అందుకని మనం వెంటనే సిద్ధాంతంలో నిలబడుతున్నామే కానీ సాధన చేయలేకపోవడం వల్ల మరి మన పూర్వీకులైనటువంటి మహాత్ములకు కలిగినటువంటి నిరతిశయ ఆనంద సుఖము అది మన స్వరూపం అయినప్పటికీ కూడా మరి మనసు సమ్మతించడం లేదు. కాబట్టి అటువంటి శమధమాది గుణాలు మనకెందుకు రాలేదు అంటే ఇవన్నీ కూడా మనసులో ఉన్నవే. శమధమాది గుణములు కానీ, సాధనములు కానీ, ధ్యానము కానీ, యోగము కానీ, జపము కానీ మనసుకు సంబంధించిన విషయములే కానీ ఆత్మకు సంబంధించిన విషయములు కావు. అయినప్పటికీ ఈ మనసు అనేటువంటిదే మనం నిర్మూలన చేసుకోవాలి. సకల శాస్త్రములు, వేదములు, ఉపనిషత్తులు, వేద వాంగ్మయం అంతా కూడా అజ్ఞాన నిర్మూలనకు చెప్పబడినదే కానీ ఆత్మను పుట్టించడం కొరకు కానీ ఆత్మను తెచ్చిపెట్టడం కొరకు కానీ కాదు. అజ్ఞాన నిర్మూలనము జరిగితే చాలు, ఆత్మజ్ఞాన స్వరూపము జ్ఞాన భాస్కరుని వలె తన స్వరూపం తనకెప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నదనేటువంటి అనుభవం వచ్చేస్తుంది. కాబట్టి యోగ సాధనలు మనం మితంగా చేయాలి. యోగము అనగా కలయిక, జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానం యోగము. ఇది సాంఖ్యయోగ పరంగానూ ఉంది, హఠయోగ పరంగానూ ఉంది,
మంత్రయోగ పరంగానూ ఉంది. యోగము అంటే కూర్చొని రోజు ప్రాణాయామం చేస్తాంగా అది కూడా యోగమనే అంటారు. ముద్రాభ్యాసం చేస్తాంగా అది కూడా యోగమే అంటారు. శాంభవి ముద్రలో ఉన్నాంగా అది కూడా యోగమే అంటారు. కాబట్టి యోగము అంటే కలయిక. ధ్యానయోగము, జ్ఞానయోగము, మంత్రయోగము, లయయోగము, హఠయోగము, ఈ యోగాలన్నీ కూడా చెప్పడం జరిగినది. ఇందులో ఉన్న సూక్ష్మాన్ని మనం గుర్తించాలి. జ్ఞానయోగము భగవద్గీతలో చూడండి, ధ్యానయోగము చెప్పారు. అయితే మరి మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము, ఈ యోగాలన్నీ ఎక్కడ చెప్పారు? హఠయోగ ప్రదీపికలోను వివేకానంద స్వాములు వారు రచించినటువంటి 6 పాఠాలు రాజయోగంలో కూడా మనకు కనపడతాయి. పతంజలి యోగసూత్రాల్లో కూడా మనకు ఈ యోగాలు కనపడతాయి. మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము, ఈ యోగాలన్నీ కూడా యోగ శాస్త్రాలకు సంబంధించినవే కానీ జ్ఞానశాస్త్రాల్లో ఉపనిషత్తుల్లో ఎక్కువగా చెప్పరు. మరి భగవద్గీతలో ఏం చెప్పారు? కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, 3 6 18. కర్మ, భక్తి, జ్ఞానము, ఈ చెప్పుకున్న యోగములన్నీ ఇందులో అంతర్భూతములే. సమస్త యోగముల యొక్క సారము, ఆగమముల యొక్క సారము, వేద వాంగ్మయములో ఉండబడినటువంటి సమస్త విషయములు కూడా మదించి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను మనకు అందజేశారు. ఒక్క భగవద్గీతను కానీ మనం అధ్యయనం చేసుకోగలిగితే అందులోనే సమస్త యోగాలు కలిసి వస్తాయి. కాబట్టి స్వస్వరూప జ్ఞానాన్ని మనం పొందాలి అంటే మామూలుగా సిద్ధాంతం ఒకటే సరిపోదు, సాధనము కూడా కావాలి. ఒక బిల్డింగ్ పైకి వెళ్ళాలి అంటే సోపానాలు ఎంత అవసరమో అదే విధముగా మరి ఆత్మానాత్మ విచారణ కానీ ఇవన్నీ కూడా సోపాన క్రమంలో చేసుకొని మరి సాధన లేనటువంటి దశను మనం చేరుకున్న తర్వాత అప్పుడు కదా మనకు ఇంకా సాధనలతో పని లేనిది. మరి సిద్ధి పొందిన సిద్ధపురుషులు రాసినటువంటి గ్రంథాలను చూసి మనము ఇంకా సాధన లేదు, నేను కేవలం పరమాత్మ స్వరూపుడై ఉన్నాను అనుకుంటే సరిపోదు, ఆ మేరకు సరిపోదు. కాబట్టి మనము శ్రమ కోర్చి పట్టుదలతో ప్రతిరోజు కూడా మరి శక్తి వంచన లేకుండా మనకు అనువైనటువంటి సాధనలు కొన్ని కానీ అన్నిటిని కానీ ఆచరించి మనోపరిపక్వతను సంతరింపజేసుకొని తర్వాత అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యముల యొక్క అంతరార్థము బోధపడుతుంది మనకు. అంతవరకు ఇవి మరి వింటాము. మరి స్వాతికార్తిలో మెరుపు వలె వచ్చి స్వరూప జ్ఞానం వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి సాధన పరిపక్వత చెందినప్పుడు, సాధన సంపత్తి ఉన్నప్పుడు తప్పకుండా మన స్వరూపం మనకు తెలియక ఎక్కడికి పోతుంది? ఎరుకను వీడి మనము లేము, మనములను వీడి ఎరుక లేదు. కాబట్టి సమస్తమునకు కారణము పరమాత్మ స్వరూపం. అట్టి పరమాత్మ స్వరూపుడే ప్రజ్ఞాన స్వరూపుడై సమస్త జీవులలో ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకొని ఏ రోజుటికైనా మరి ఆత్మానాత్మ విచారణ కానీ మరి ధ్యానం కానీ యోగం కానీ జపం కానీ ఆచరించి సత్యాన్ని మన స్వరూపముగా అనుభవానికి తెచ్చుకోవాలి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.